మన తెలంగాణ బార్డర్ లో ఉన్న సహ్యాద్రి పర్వతాల్లో ఒక కొండ గుహల్లో స్వయంభూగా వెలిసిన శివలింగం ఉంది. దీన్నే శంకర్లొద్ది అని పిలుస్తారు. నేను రీసెంట్ గా జంగుబాయ్ జాతరకి వెళ్ళినప్పుడు ఆ గుట్టపై నుంచి కిందికి దిగి మళ్ళీ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లి ఈ శంకర్లొద్దికి చేరుకున్నాను. ఇక్కడ చాలా మంది ఆదివాసులు వాళ్ళ పండుగని జరుపుకునేటప్పుడు ఫస్ట్ ఈ శంకర్లొద్దిలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటారంట. అట్లనే మహాభారతంలోని భీముడు హిడింబి ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక గుహలో ఉండేవారని, అక్కడ నుంచి హిడింబి మళ్ళీ ఈ గుహ దగ్గరికి వచ్చిందని ఇక్కడ ఉన్న గిరిజనులు నమ్ముతున్నారు. అట్లనే చాలా మంది బంజారాలు ఇక్కడ సేవలాల్ మహారాజ్ దీక్ష తీసుకొని ఇక్కడ నుంచి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న పౌరాదేవి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తారు. అండ్ ఈ కొండ పక్కనే ఒక నది కూడా ఉంటుంది. ఇక్కడికి ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ నది ప్రవాహం పెరిగి ఇక్కడ గుహ దగ్గర ఉన్న నంది విగ్రహం వరకు నీళ్లు వస్తాయంట. నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎడ్ల బండ్ల పైన చాలా మంది గిరిజనులు ఇక్కడికి వచ్చి రకరకాల ధాన్యాలతో స్వామి వారికి నైవేద్యం పెడుతున్నారు. ఆ నైవేద్యం కూడా ఇక్కడే ఉన్న రుబ్బు రోల్ని యూజ్ చేసి నాచురల్ గా చేస్తున్నారు. ఇక్కడ స్వామి వారికి ఊదు కూడా ఈ బండరాయిని యూజ్ చేసి నాచురల్ గా తయారు చేస్తున్నారు. నిజంగా దట్టమైన అడవిలో ఈ శంకర్లొద్ది నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. మీరు అడవిలో గుహల్లో ఉన్న ఇలాంటి ఆలయాల్ని చూసారా? చూస్తే కామెంట్ చేయండి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి.